5 రాష్ట్రాలు 669 అసెంబ్లీ స్థానాలు 16 కోట్లకు పైచిలుకు ఓటర్లు ప్రధానంగా 2 కూటములు దేశమంతా ఈ నవంబర్ పరీక్షను ఆసక్తిగా చూస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బ్యాటిల్ గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్న ఆ 2 కూటములకు కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలే సెమీఫైనల్గా మారాయి. ఇంకా చెప్పాలంటే నవంబర్ పరీక్ష ఆ 2 కూటములకు అగ్ని పరీక్షగా మారింది. ఇంతకీ నవంబర్లో ఏం జరగబోతోంది? నవంబర్ పరీక్షలో నెగ్గబోయేది ఎవరు? 5 రాష్ట్రాల్లో ఆయా పార్టీల గెలుపోటముల్ని నిర్ణయించేదెవరు? 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆ 2 కూటములకు అగ్ని పరీక్షగా మారాయి. ఈ నవంబర్ పరీక్ష అన్ని పార్టీలను తెగ టెన్షన్ పెట్టిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇవే సెమీఫైనల్ గా మారాయి. మొత్తం 5 రాష్ట్రాలు తెలంగాణ సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరం 5 రాష్ట్రాల్లోని మొత్తం 650కి పైగా నియోజకవర్గాలు. అన్నింటికీ నవంబర్లోనే ఎన్నికలు. 5 రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు. పేరుకు 5 రాష్ట్రాల ఎన్నికలైనా అందులో 4 రాష్ట్రాలు చాలా కీలకం. ఎంతో మంది వెటరన్ నాయకులకు ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి. లోక్సభ ఎన్నికల ముంగిట మోదీ సారథ్యంలోని బీజేపీకి, దాని ఓటమే లక్ష్యంగా పుట్టుకొచ్చిన ఇండియా కూటమికి ఇవి అగ్ని పరీక్ష పెడుతున్నాయి. అందుకే దేశ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించడంలో వచ్చే నవంబర్ కీలకంగా మారింది. నిజానికి అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలని ఏమీ లేదు. కానీ ఈ 5 రాష్ట్రాల్లో గెలిచి నిలిస్తే ఆ ఉత్సాహం ఆ తర్వాత జరిగే లోక్సభ ఎన్నికల్లో కంటిన్యూ కావచ్చు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ఒక్కోసారి లోక్సభ ఎన్నికల్లో పరాజయం ఎదురు కావచ్చు. 2018లో ఇలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. మూడింటిలోనూ కాంగ్రెస్ నెగ్గింది. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో ఆ 3 రాష్ట్రాల్లోని 65 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గింది కేవలం 3 అంటే 3. అయితే ఈసారి మాత్రం జాతీయ స్థాయిలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 5 రాష్ట్రాల ఎన్నికలు ఖచ్చితంగా 2024 లోక్సభ ఎన్నికలకు మూడ్ సెట్ చేస్తాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. నవంబర్లో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కొంతమంది వెటరన్ నాయకుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్లో వసుంధరా రాజే, ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్తో పాటు కాంగ్రెస్ నుంచి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్లో కమల్నాథ్, ఇలా ఈ లిస్టులో చాలా మంది సీనియర్ నేతలే ఉన్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్ కూడా ఇదే లిస్టులో ఉన్నారు. అయితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల గెలుపు ఓటములను శాసిస్తూ ప్రభుత్వాలను నిర్ణయించే అంశాలు చాలా ఉన్నాయి. సాధారణంగా ప్రతి ఎన్నికలోనూ పార్టీలు ప్రకటించే హామీలు, మేనిఫెస్టోతో పాటు సిట్టింగ్ ప్రభుత్వాలపై ఉండే సానుకూలత లేదా వ్యతిరేకత సహా ఎన్నో అంశాలు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తూ ఉంటాయి. గత ఎన్నికల ఫలితాలను చూస్తే ఈ 5 రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కీలకంగా మారారని అర్థమవుతోంది. అందుకే ఈసారి బీజేపీ, కాంగ్రెస్ సహా అక్కడి ప్రాంతీయ పార్టీలు దళిత, గిరిజనుల ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలో 650కి పైగా అసెంబ్లీ స్థానాలుంటే అందులో 250 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసి ఉన్నాయి. అంటే మొత్తం సీట్లలో వీరి వాటా 37.36%. సో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మాయాజాలం ఈ రిజర్వ్డ్ స్థానాల్లోనే ఉంది. అందుకే అన్ని పార్టీలు ఆ స్థానాలపైనే ఎక్కువగా గురిపెట్టాయి. దళిత, గిరిజన ఓటర్లను ఆకట్టుకోకుండా తెలంగాణలో జెండా పాతడం అంత సులభం కాదు. ఎందుకంటే 18% ఎస్సీ, 12% ఎస్టీ ఓటర్లు రాష్ట్రంలో ఉన్నారు. రాష్ట్రంలోని ఓటర్లలో దాదాపు 30% మంది ఈ 2 వర్గాలకు చెందిన వారే. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 31 సీట్లు రిజర్వ్ స్థానాలుగా ఉన్నాయి. దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి, దళిత బంధు లాంటి పథకాలు కూడా ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకే. ఇక రాజస్థాన్ రాజకీయాల్లో దళిత, గిరిజన ఓటర్లు చాలా నిర్ణయాత్మకంగా ఉన్నారు. అక్కడ 17% దళితులు, 13% గిరిజన ఓటర్లు ఉన్నారు. రాజస్థాన్లోని 200 అసెంబ్లీ సీట్లలో దాదాపు 30% అంటే 59 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేయగా అందులో 34 సీట్లు ఎస్సీలకు, 25 సీట్లు ఎస్టీలకు కేటాయించారు. సో ఆయా వర్గాలు అక్కడ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మధ్యప్రదేశ్లో దళిత, గిరిజన ఓటర్లకు గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి ఉంది. రాష్ట్రంలో 16% ఎస్సీ, 21% ఎస్టీ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాల్లో 82 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ కాగా అందులో 47 సీట్లు ఎస్టీకి, 35 సీట్లు ఎస్సీలకు కేటాయించారు. అలాగే ఛత్తీస్గఢ్ రాజకీయాలు గిరిజన, దళిత సంఘాల చుట్టే కేంద్రీకృతమై ఉన్నాయి. రాష్ట్రంలోని 34% గిరిజన ఓటర్లు ఉండగా వారికి 29 సీట్లు రిజర్వ్ అయ్యాయి. దళితులు 11%కి చేరువలో ఉండగా వారికి 10 సీట్లు రిజర్వ్ అయ్యాయి. మిజోరం రాజకీయాలు గిరిజనుల చేతుల్లో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 40 సీట్లలో 39 సీట్లు ఎస్టీ కమ్యూనిటీకి, 1 సీటు జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయింది.
ఇప్పుడు ఆయా వర్గాలను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి పార్టీలు. టోటల్గా నవంబర్ పరీక్ష ఆయా పార్టీలను తెగ టెన్షన్ పెట్టిస్తోంది. ఈ ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఏ స్థాయి ప్రభావం చూపుతాయన్న టెన్షన్ కూడా ఆయా పార్టీలో కనిపిస్తోంది. అందుకే ఎలాగైనా ఆ 5 రాష్ట్రాల్లో జెండా పాతాలని చూస్తున్నాయి.